హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మే మొదటి వారంలో జరగబోయే మళ్ళీ పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి అందులో దగ్గరగా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పనులు పునఃప్రారంభోత్సవానికి మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసేదానికి ఆస్కారం ఉందనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి రకరకాల లెండింగ్ ఏజెన్సీస్ నుంచి సమకూర్చుకోబోతున్నటువంటి డబ్బు ఇప్పటికీ 65,000 కోట్ల రూపాయలు. అయితే 1,00,000 కోట్ల పని ఎక్కడి నుంచి మొదలు పెడతారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు శాంక్షన్ చేయించుకున్నటువంటి 65,000 కోట్లలో కూడా ఇప్పటికీ సగం డబ్బు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతికి రాలేదు. వరల్డ్ బ్యాంక్ ఏడీబీలు సగం కూడా డబ్బులు ఇవ్వాలి ఇంకా. అండ్ జర్మనీకి సంబంధించినటువంటి KfW ఆర్గనైజేషన్ కూడా ఇంకా డబ్బులు పూర్తిగా ఇవ్వాలి. కానీ 1,00,000 కోట్ల రూపాయల కోట్ల రూపాయలకు సంబంధించి పనులు పునఃప్రారంభం అనేది ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి. ఇంకోటి, వీళ్ళ పని చూస్తూ ఉంటే 2014లో ఇదే బ్యాచ్ ఇదే తంతు శంకుస్థాపన పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే రాజధానికి శంకుస్థాపన పనులు అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అంటే వీళ్ళ పార్ట్నర్ అయినటువంటి జనసేన ముగ్గురు కలిసి అమరావతి అనే ఒక రాజధాని చుట్టూ సీక్వెల్ తీస్తున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. వీళ్ళకు నిజంగా రాష్ట్రం యొక్క డబ్బుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కానీ జాగ్రత్త కానీ ఉండుంటే ఆల్రెడీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పొత్తులో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారే వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఒకసారి శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ పనులు పునఃప్రారంభానికి మళ్ళీ పిలుస్తున్నారంటే ఎవరి డబ్బులు వృధా చేయాలనుకుంటున్నారు? ఎవరిని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లు, ఈ సీక్వెల్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందా? అంటే ఈ సభకు దగ్గరగా 5 లక్షల మంది వివిధ జిల్లాల నుంచి జనాలు తరలిస్తున్నారంటే ఆ ఖర్చు అంతా ఎక్కడి నుంచి పెట్టాలి? ఈ ఖర్చు ఏదో మొత్తం రాజధానిలో ఒక పని పూర్తి చేసేదానికి హెల్ప్ అవుతుంది కదా ఈ డబ్బు మొత్తం. అంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు ఇద్దరికిద్దరే అబద్ధాల కోరులు, దొందే. అంటే వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్ తప్ప వీళ్ళు పరిపాలకులు కాదు. వీళ్ళు ఒక రాజధానిని వీళ్ళిద్దరు కలిసి ఒకసారి శంకుస్థాపన పనులు మొదలుపెట్టి మళ్ళీ శంకుస్థాపన పనులు పునఃప్రారంభానికి డబ్బులు దుబారా చేస్తున్నారంటే వీళ్లకు ప్రజల డబ్బు పట్ల, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా ఈ దరిద్రులకి? పోనీ పిలిచేదానికి ఈయనకు బుద్ధి లేదా? ఒకటే రాజధానికి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు, ఎన్నిసార్లు మోడీ గారు వస్తారు? అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ని ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటూ ముందుకెళ్తున్నారో. వీళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప రియల్ డెవలప్మెంట్ మీద వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది. అండ్ ఇక్కడకు అమరావతికి ఇప్పటికీ కేంద్రం పూచీకత్తుతో ఇప్పిస్తున్నటువంటి అప్పవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి అప్పవనివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి 65,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల రూపాయల పనులు అంటున్నారు. మిగిలిన డబ్బులు ఎవరు ఇస్తున్నారు? లెక్క ఎవరని చెప్పే పని చేస్తున్నారు ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ, బీజేపీ ముగ్గురు కలిసి చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుల్ని దుబారా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక రాజధాని చుట్టూ మిగిలిన సమస్యలు, సూపర్ 6 గ్యారెంటీలు, ఆంధ్రప్రదేశ్లో రైతాంగం సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, పెట్టుబడుల సమస్యలు అన్నీ పక్కన పెట్టేసేసి ఒక్క రాజధాని చుట్టూ వీళ్ళు మళ్ళీ ఆట మొదలుపెట్టారు. 2014-2019 మధ్యలో ఏ దుర్మార్గమైన పని చేశారో రాజధాని అనే పాట పాడి ఇప్పుడు మళ్ళీ రాజధాని అంటున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతాంగ సమస్యలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అవనివ్వండి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఇన్వెస్టర్స్కి డెస్టినేషన్గా మారుతుందన్నారు. ఈ రోజుకి ఒక సిల్లిగా వారు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు రూపాయలకి ఎకరాలు కట్టబడుతున్నా కానీ ఎవరికి ముందుకు రాని పరిస్థితి. అండ్ కొన్ని ఊరు పేరు లేని కంపెనీలకి డబ్బులు ల్యాండ్స్ కట్టబెట్టేసి ఏదో పెద్ద కంపెనీలు వచ్చాయని చెప్పే ప్రయత్నాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి, యువతను మోసం చేసి పనులు చేస్తున్నారు తప్ప రియల్ డెవలప్మెంటల్ పనులు ఆంధ్రప్రదేశ్లో ఏది చేయట్లేదు. ఏది చేయకపోగా ఒకటే సినిమాని మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. ప్రజలను అసలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక రాజధానికి శంకుస్థాపన ఒకసారి అయిన తర్వాత మళ్ళీ పనులు పునఃప్రారంభానికి మళ్ళీ రావడం ఏంటి? మళ్ళీ 2029లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఓడిపోతుంది. మళ్ళీ 2034 మళ్ళీ గెలిచారు కర్మగాలి. అప్పుడు మోడీ గారిని ప్రధానమంత్రి కాకపోయినా తీసుకొస్తారా మళ్ళీ పనులు పునఃప్రారంభానికి?
అంటే ఏంటి మీ 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 ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఈ డబ్బు ఎవరి డబ్బులు? నరేంద్ర మోదీ గారు వచ్చే ఖర్చు ఏంటిది? ఇక్కడ ఈయన 5 లక్షల మంది జనాలను పోగు చేసేదానికి అయ్యే డబ్బు ఎక్కడి నుంచి? వాళ్ళ ఏర్పాట్లకు డబ్బు ఎక్కడి నుంచి? ఒక పక్కేమో ఆంధ్రప్రదేశ్ దగ్గర డబ్బులు లేవంటారు, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందంటారు, గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిందంటారు, ఇప్పుడేమో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్ సపోర్ట్ రావట్లేదంటారు. ఇంకో మాట మీరు చెప్పేటువంటి మాట, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎర్నింగ్స్ తగ్గిపోయినాయి అంటున్నారు. మరి డబ్బులు లేనప్పుడు ఈ డాంబికాలు ఎందుకు? ఈ గొప్పలు ఎందుకు? ఈ సీక్వెల్ సినిమాని మళ్ళీ ఒక డిజాస్టర్ అయిపోయినటువంటి సినిమా. 2014, 2019 మధ్యకాలంలో అమరావతి అనేది ఒక డిజాస్టర్ సినిమా. సో ఈ డిజాస్టర్ సినిమాని మళ్ళీ జనాల మీద రుబ్బే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? సరే, పనులు మొదలు పెడతారే అనుకుందాం, మీ డ్రీమ్ ప్రాజెక్టు, అక్కడ ఏదో మీ వ్యాపారాలు, మీకు సంబంధించిన ఏవో ఉన్నాయి లావాదేవీలు, పనులు మళ్ళీ మొదలు పెడుతున్నారు. మళ్ళీ పునఃప్రారంభానికి ఈవెంట్ ఏంటి అసలు? సో దీన్ని బట్టి వీళ్ళు చాలా క్లియర్గా ప్రజల్ని మభ్యపెట్టే పనులు చేస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, జనసేన కానీ చిత్తశుద్ధి లేదని చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక మాట, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కట్టే ట్యాక్సులకి మేము ట్రస్టీలుగా ఉంటాం, ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడతాం, అకౌంటబుల్గా ఉంటామని చెప్పారు. అకౌంటబిలిటీ అంటే ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్లేనా? ఇలాంటి దుబారా పనులేనా? ఒకే పనిని మళ్ళీ ప్రధానమంత్రిని తీసుకురావడమేనా? ఒకే పనిని మళ్ళీ చేస్తున్నట్టు మళ్ళీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను కొల్లగొట్టడమేనా? ఇదేనా జవాబుదారీతనము? ఇదే ప్రజల డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అంటే ఇదేనా? సో కూటమి పార్టీలు ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు పాలనలో వాళ్ళ బిహేవియర్కి పొంతన అనేది లేదు. నక్కకు నాగలో కనుగొన్నంత డిఫరెన్స్ ఉంది. వీళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి వచ్చారు, ప్రజలకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఇప్పుడేమో ప్రజల డబ్బుని దుబారా చేస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి అనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. వీళ్ళు రూపాయికి ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నా కానీ ఏ కంపెనీ కూడా ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే సూచనలు కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏ కంపెనీలు రాకపోవడం వల్ల వీళ్ళ బినామీ కంపెనీ, ఆ యువరేసే ఒక కంపెనీ ఏదో పెద్ద కంపెనీ అని చూపించి దానివల్ల ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మొత్తం మారిపోతుంది. ప్రతిదీ ఏ కంపెనీ వచ్చినా, ఏ కంపెనీతో చిన్నపాటి చర్చలు జరిగినా అది గేమ్ చేంజర్ అవ్వబోతుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీళ్ళు చాలా క్లియర్గా మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగ్జాక్ట్ ఎకనామిక్ సిచ్యువేషన్ అవనివ్వండి, డెవలప్మెంటల్ సిచ్యువేషన్ అవనివ్వండి, ఏది తెలియకుండా డ్రోన్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. వీళ్ళు గెలిచిన తర్వాత మొదలుపెట్టినటువంటి ఫస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ డ్రోన్, తర్వాత స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అనే ఇంకో ఈవెంట్, తర్వాత P4 పావర్టీ జీరో పావర్టీ అనే ఒక ఈవెంట్, ఇప్పుడు మళ్ళీ అమరావతి పనులు పునఃప్రారంభం అని ఇంకో ఈవెంట్. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన దగ్గర నుంచి అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప పరిపాలన, అభివృద్ధి అనేది ఎక్కడ కనపడట్లేదు. థ్యాంక్ యూ.